మెదక్ జిల్లా నార్సింగి మండలంలో నూతన తహసీల్దార్గా గ్రేస్ బాయ్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన షేక్ కరీం గురువారం ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా జిల్లా కలెక్టర్లో విధులు నిర్వహిస్తున్న గ్రేస్ బాయ్ ను ఇక్కడికి తహసీల్దార్గా బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ గ్రేస్ బాయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన పరిధిలోని సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రెవెన్యూ, కుల ఆదాయ ధృవీకరణ మొదలగు సేవలను అర్హులకు అందిస్తానన్నారు. మండల ప్రజలకు భూ సమస్యలు ఉంటే భూ భారతి చట్టం ప్రకారం తమ పరిధిలో ఉంటే వెంటనే లేదా పై అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తారని, ప్రజలు తనను నేరుగా తన కార్యాలయంలో తమ సమస్యలను తెలపాలన్నారు. మండల అభివృద్ధి కోసం ప్రజలు, నాయకులు సహకారం అందించాలని గ్రేస్ బాయ్ విజ్ఞప్తి చేశారు. నా పేరు గ్రేస్ బాయ్, తహసీల్దార్. కలెక్టర్ ఆఫీస్ నుంచి నిన్ననే మన నార్సింగ్ మండల ఎంఆర్ఓ కరీం సార్ గారికి నిన్న రిటైర్మెంట్ అయింది. ఆ సందర్భంలో ఈ వేకెన్సీలో నన్ను కలెక్టర్ గారు ఇక్కడ నాకు ఆర్డర్ ఇచ్చారు. మరి నేను కూడా ఈ మండల్లో మరి కరీం సార్ ఏ విధంగా మీకు సేవలు అందించారో పబ్లిక్కి నేను కూడా అందుబాటులో ఉండి అన్ని విధాల మరి భూ సమస్యలు కానీ భూభారతులు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా పబ్లిక్కి నేను అందుబాటులో ఉండి అందరికీ కూడా న్యాయం చేయగలుగుతాను. మరి ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్కరితోటి వివరంగా పబ్లిక్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుసుకొని మరి పై అధికారులకు దాన్ని నా ద్వారా మా లెవెల్లో అయ్యాల్సినవి మేము చేస్తాము. ఇంకా పై అధికారులు ఏమన్నా కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్ళి పబ్లిక్కి న్యాయం చేయగలుగుతానని నేను అందరి సమక్షంలో చెప్తున్నాను.